హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను ఇక్కడ చక్కెర పార తయారు చేస్తున్నానండి, చూసేయండి. ఒక మిక్సీ గిన్నెలో పంచదార 3/4 కప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇలాచీలు కూడా 3 వేసుకుంటున్నాను అండి. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా అవ్వాలి. గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు తీసుకొని జల్లించుకుంటున్నాను. ఇక్కడ ఇలా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేస్తున్నాను. ఇందులోనే పంచదార పొడి వేసేసాను. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసాను. బేకింగ్ సోడా 1/2 స్పూను, అలాగే చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. ఇక్కడ మీరు స్కిప్ చేసేయచ్చు. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. మీరు కరగబెట్టుకుని వేసుకోవచ్చు, లేకుంటే ఇలానే వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపితే ఉండవ్వాలి, అప్పుడే బాగుంటుంది. లోపల గుల్లగా చక్కెర పార బాగా వస్తుంది. కొద్దిగా పాలు వేసుకుంటూ నేను ఇక్కడ పిండిని కలిపేస్తున్నానండి. ఎందుకంటే ఇది పంచదార వేసాం కాబట్టి పాలు వేసేకుంది పిండి కరిగిపోతూ ఉంటుంది, పంచదార కరిగిపోతూ ఉంటుంది, పిండి జావ అయిపోతుంది అనమాట. అందుకని నేను కొద్దిగా చూసుకుంటూ వేస్తున్నాను. నేను ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కొద్దిగా జారుగా వచ్చింది కాబట్టి కొద్దిగా వేయించిన బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేసుకున్నానండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి కలిపేసి 1 గంట పాటు కానీ అరగంట పాటు కానీ నానబెట్టుకున్నాను. ఇక్కడ 1 గంట పాటు నేను నానబెట్టుకొని తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ గట్టిగా ఒకసారి కలిపేసుకొని ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకొని చిన్న ఉండలుగా చేసుకోండి. ఆ మాత్రం సైజులో నాకు 4 ఉండలు వచ్చాయండి. అవసరమైతేనే పిండి వేసుకోండి. నేనైతే లైట్గా వేసుకుంటూ రోల్ చేసుకుంటున్నాను. ఇలా మీకు వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా బాక్సులుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా అయితేనే బాగుంటుంది, పిల్లలు కూడా చూడడానికి వారికి నచ్చి తింటారు. బయట స్వీట్ షాపులు స్టైల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాదనుకుంటే పిల్లలందరూ తింటారండి. పిల్లలకి హెల్తీగానే ఉంటుంది. ఇందులో నేను గోధుమ పిండి వేసాను. అలాగే పంచదార బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం పొడి. నేను ఇక్కడ 3/4 కప్పు పంచదార తీసుకున్నాను కాబట్టి మీరు బెల్లాన్ని 1 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలా అన్నీ బాక్సులుగా కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను అండి. అన్ని ప్లేట్లో తీసుకుంటున్నాను. మరొకటి మళ్ళీ రోల్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవడమే ఒక ప్లేట్లో. తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నానండి. లైట్గా హీట్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. మీరు అవి ఎలా వేసినా కానీ నూనెలో వేసిన తర్వాత విడిపోతాయండి. ఇవిగోండి మొత్తంగా నేను వేసేసాను. కళాయికి సరిపడినన్ని వేసాను. ఇవి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. స్పూన్తో అయితే తిప్పుకుంటూ మీరు వేయించుకోండి వీటిని. ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఇవి ఆరిపోయే కొద్దీ గట్టి పడతాయండి. ఇదిగోండి లోపల గుల్లగా బాగా వచ్చాయి. ఇంతే అండి చక్కెర పార తయారీ విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.